శివాయ గురవే నమః. చెప్పాల్సింది బాగా చెప్పాలని వాక్యాలు అర్థాన్ని బట్టి వాక్యం అనేక రకాలుగా విభజించవచ్చు. అవి సంపూర్ణ వాక్యం, అసంపూర్ణ వాక్యము, క్రియారహిత వాక్యము అని చెప్పుకుంటూ ఉదాహరణ చెప్పుకుంటూ క్రియాసహితము క్రియారహితము అని ఉదాహరణ చెప్పుకుంటూ వెళ్దాం. సంపూర్ణ వాక్యం సమాగ్ర వాక్యం రాముడిని చంపాడు. అలాగే అసంపూర్ణ వాక్యం అంటే అసమాప్త క్రియ అంటే వాక్యం పూర్తి అవ్వలేదు. రాజు బడికి వెళ్ళి ఏం చేస్తే అట్లా తీయాలి కదా. అలాగే క్రియాసహిత వాక్యం, క్రియలు ఉన్న క్రియాసహితం. రాముడు కుక్కని కొట్టాను, రాముడు అన్నము తినేను. అలాగే క్రియాసహిత క్రియలు వాక్యాలని నువ్వేం చేస్తాం. అతను చాలా అతను మంచివాడు అంతే. అలాగే ఆమె మంచి గుణవతి ఇలా చెప్పుకుంటున్నాం అంతే. అలాగే సకర్మ వాక్యాలు కర్మ ఉన్న వరుసగా వరుసగా వాక్యం కర్త కర్మ క్రియ ఉంటే అవి సకర్మకాలు అవుతాయి. క్రియాపదం తెలిసినా కూడా అవి కూడా సకర్మకాలే అవుతాయి. సీత అన్నం వండింది ఎలా పోచాను. అలాగే కర్మ లేని అకర్మకాలు. దీనిలో కర్త క్రియ మాత్రమే ఉంటాయి. ఈ వాక్యాల్లో ఏమిటి ఎందుకని దేనికోసం ఆ ప్రశ్నలు సమాధానంలో ఉండదు. ఎందువల్ల వాన వచ్చింది, ఏం చేసింది, సూర్యుడు ఉదయించాడు. ఇందులో ఏంలో ప్రేరణార్థ వాక్యాలు చేసింది ఒకరు, ఆమె ప్రేరేపించింది ఒకడు. ఇందులో వాక్యాలు ప్రేరణార్థ వాక్యం అంట. క్రియాధాతుకి ఎంచుకృతి చేయడం వల్ల ప్రేరణార్థ వాక్యాలు ఏర్పడతాయి. అలా ప్రేరణార్థ క్రియలు చేయించు, తినిపించు, చదివించు, వెళ్ళించు ప్రేరణార్థ వాక్యాలు అన్నమాట. అలాగే ఉదాహరణ ఏంటి, అమ్మ అయితే అన్నం చదివించింది, నాన్న చేత చేయించాడు. ఆత్మార్థ వాక్యం పనిచేసింది, ఆ కార్యఫలాన్ని అనగా క్రియాఫలాన్ని అనుభవించింది కూడా ఒకరే. ఇక్కడ తన కోసం తామే పనిచేసింది చెప్పడం ప్రధానం. క్రియాధాతు మీద కొనుధాతు ప్రత్యయం చేయటం వల్ల ఆత్మార్థ వాక్యాలు ఏర్పడతాయి. ఆత్మార్థ క్రియలు శుద్ధ వాక్యమైన క్రియలు. ఎంచుకొని చేసుకొని, అలాగే చదువుకొని, చుట్టాలు పోరుపడలేగా అన్నారు. అలాగే నీ పోరుపడలేక కంచి నేను వెళ్ళిపోయాను, అలా నీకోసం నేను ఈ పని చేశాను. ఇలాంటివన్నీ కూడా హేతుబద్ధ వాక్యాలు, హేతువును కారణాలు సూచించే వాక్యాలు హేతుబద్ధ. ఈ వాక్యాలు హేతుబద్ధ వాక్యాలు హేతు ప్రధానంగా ఉంటుంది. వాన కురిస్తే పంటలు బాగుంటాయి, సూర్యుడు వస్తే అన్నీ ప్రపంచం అంతా ఇంకా ఎండతోటి కూడా సంతోషంగా ఉంటుంది ప్రకృతి అని చెప్పుకున్నా. అర్థం కింద పడి బదులైపోయింది. కర్తరి వాక్యం కర్త ప్రధానంగా గల వాక్యాలు కర్తరి వాక్యాలు అంటారు. ఈ వాక్యంలో కర్త మాలు వస్తుంది కనుక పోతన భాగవతం రాశాడు. అలాగే చెల్లి అక్కను కొట్టాను. అలాగే కర్మణి వాక్యాలు కర్మ ప్రధానంగా ఉండే వాక్యాలు కర్మణి వాక్యాలు అంటారు. ఈ వాక్యంలో కర్మ ఒకటే వస్తుంది. భాగవతం పోతం చేసి రచించబడింది. అలాగే కన్యాసం రచించిన నాడైతే గొడవదాడు. ఇలా చేసుకుంటూ ఒక సమాప క్రియా వాక్యాలు విద్యార్థకం క్రియారూపాలు అనుమత్యర్థం ఇలా చెప్పుకుంటూ ఇంకా ఏమున్నాయి చూసి అది చెప్పుకుంటూ వెళ్ళి చేద్దాం. క్రియాత్మవాక్యము సంభావనార్థము నిశ్చయార్థము సామర్థ్యార్థకం అస్మాపకార్థం